అధికార పక్షం తీరును తప్పుపట్టారు ప్రతిపక్ష నేతలు. శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షం మాట్లాడేందుకు నిమిషం సమయం కూడా ఇవ్వలేదని, ఇచ్చిన నిమిషంలో 3 సార్లు మైక్ కట్ అవుతుందని, ప్రధాన ప్రతిపక్ష నేతకు మాట్లాడనీయకపోవడం దారుణమన్నారు వైసీపీ ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి. అని చెప్పేది అవతల వాళ్ళు లేపేది నిర్దాక్షిణంగా తిట్టిపించేటువంటి వ్యవహారం చేయడం, మీడియాలో మాట్లాడుకునే అవకాశాన్ని కలగజేయరు. మీడియాలో మాట్లాడితే ఆ మీడియా వల్ల దాన్ని బయటికి పంపిస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి అరాచకమైనటువంటి ప్రభుత్వం ఉంటుందా? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ కూడా నయమే వీటికంటే కూడా. ప్రజాస్వామ్యం అనుకోవట్లేదు, మాకు అధికారం ఉంది, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, అవసరం అనుకుంటే దేనైనా బుల్డోజ్ చేస్తాం, ఎవరినైనా బెదిరిస్తాం, ఎవరినైనా మా చెప్పు చేతిలో పెట్టుకుంటాం అన్నటువంటి నియంత్రణ ధోరణి అవలంబించడం ఎంతవరకు సమంజసం? ఇటువంటి వాళ్ళు, ఈ రకంగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఎప్పుడో మట్టి కొట్టుకుపోయినారు. తాలిబాన్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి చాలా దగ్గరగా సంబంధాలు కొనసాగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంకొకటి కూడా, మనం ఎప్పుడు చరిత్రలో అనుకుంటుంటాం హిట్లర్ అని. ఆ హిట్లర్ పుట్టినటువంటి రోజు, బాబు గారు పుట్టినరోజు ఒకటే రోజు. సేమ్ అటువంటి ఆలోచన ధోరణితోనే వెళ్తున్నారు. ఇంతకన్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు గతంలో ఎప్పుడన్నా చూసామా? ప్రతిపక్ష నాయకుడికి 2 నిమిషాలు మైక్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకుంటే ఇవ్వలేనటువంటి విధానం. ఎంతసేపు బురద చల్లాలి? ఎంతమంది హౌస్లో ఉన్నారు అందరితో తిట్టిపించేది, వాళ్ళందరితో తిట్టిపించేది దాదాపుగా 2 గంటలు చేయిస్తారు. మీరు 2 గంటలు తిట్టేచ్చారు కదా, మాకు 5 నిమిషాలు మైక్ ఇవ్వండి అంటే లేదు, నువ్వేందో ఒకటే ఓటు నీకు ఇస్తావా, ఒకటే ఓటు చెప్పుకో అంటారు. ఎందుకు ఇంత దుష్టమైనటువంటి వ్యవహారాలు తీసుకొస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువున వీళ్ళు చంపేశారు. ఇప్పుడే కాదు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి అదే జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం లేదు, పట్టణాల్లో ప్రజాస్వామ్యం లేదు. పోలీసు వాళ్ళకు ఆదేశాలు ఇవ్వటం, మాకు వ్యతిరేక